దేవుడు తన గొప్ప ప్రణాళికలను నెరవేర్చుటకు బైబిల్లో చిన్న చిన్న వస్తువులను ఉపయోగించుకున్నాడు. చూసేద్దామా మరి? ఫస్ట్ దోర్కా సూది. స్టాండ్ మైక్స్ పెట్టు. చెప్పు. This woman was full of products and armsteads which cheated Dax 936. Look the coats and garments. Look the coats and garments she made for us. I put my needle in the glory of God. I am Dorcas. Ready? దోర్కా సూదియును ప్రభు కొరకే. Come. Keep it down and come. Second, jawbone of donkey. Go. He found a flesh jawbone of a donkey and killed 1,000 men with it. Judges 15:15. I am Samson. గాడిద దవడయ ముఖచ్చి ఫిలిస్తీయుల బాధెను. మరో అరిచిరి చచ్చిరి కుయ్యో మొర్రో అరచిరి 1000 మంది చచ్చిరి. గుడ్. నెక్స్ట్, కుండ దివిటి బూరలతో దేవుడు ఎలా వాడుకున్నాడో చూద్దాం. ఫస్ట్ పిల్లలు, నా చేతిలో ఏమున్నాయో తెలుసా? కుండ, దివిటి, బూర, 300 మంది చిన్న సైన్యంతో యెహోవా మిద్యానీయుల మీద విజయం ఇచ్చాడు. రెడీయా? ఓకే అనండి. యెహోవాకును గిద్యోనుకును విజయము. యెహోవాకును గిద్యోనుకును విజయము. ఓకే. నెక్స్ట్, విత్ ఎ స్లింగ్ అండ్ ఎ స్టోన్. చిన్న వడిసెలతో, చిన్న రాయితో. కమ్ కమ్ కమ్. I am David, a married shepherd boy. I defeated giant Goliath with a sling and a stone. 1 Samuel 17:40. గుమ్మా गुमा के मारा, गुमा गुमा के मारा, दाऊद ने गोलियत को गोफन से मारा. दाऊद ने गोलियत को गोफन से मारा. మీనా చిన్న ఫిష్తో. షైనింగ్, యూ స్టాండ్ హియర్, యూ స్టాండ్. గట్టిగా చెప్పాలి. పైకి చేయండి నాన్న. అది వాళ్ళు వంగుతున్నారు, ఇట్లా పైకి చేయండి. లేకపోతే పైకి కన్నా పెట్టండి. అది కొంచెం పైకి పెట్టు. మీనా ఓ మీనా ఏమిటి నాయనా, నా భక్తుడు ఒకడు, అటు చూడు, పడబోచున్నాడు. రింగుము అతని నెడు చేయరాదు ఏకీడు. God asked me to swallow Jonah and to save him from drownings. Jonah 1:17. నెక్స్ట్, మోసెస్ స్టాఫ్. మోషే యొక్క కర్రతో. వెయిట్ వెయిట్. Moses held his staff over the water parted, and Israelites walked through a dry land. Exodus 14:21. Behold his mighty hand. నెక్స్ట్, 5 loaves and 2 fishes. 5 రొట్టెలు 2 చిన్న చేపలతో. కమ్. Jesus took 5 loaves and 2 fishes, and looking up to heaven, he blessed them and fed 5,000 men and their families. 5 రొట్టెలు చేపలు 2, 5,000
నాకు పంచి పెట్టెన్. గుడ్. నెక్స్ట్ పట్టెడు పిండి కొంచెము నూనెతో. నెక్స్ట్ నేను అందిస్తాను. I am the widow of Zarephath. I had only a handful of flour in a jar. I am the widow of Zarephath. I had only a handful of flour in a jar and little oil in a jug. I did according to the saying of Elijah. God provided us with food every day during famine. 1 Kings 17:12. నెక్స్ట్ స్కార్లెట్ కార్డ్, ఎర్రని దారం, రాహాబు యొక్క ఎర్రని దారంతో. టై దట్. I am Rahab. Kattiga. I have tied this scarlet cord in the window and saved all of my household. I became the great grandmother of King David. నెక్స్ట్ చిన్న జమ్ము పెట్టెతో. And I am Jochebed, mother of Moses. When I could hide my son no longer, I got a basket and coated it with tar and pitch. He let whole Israel out of Egypt. నైలు నదిలో ఒక జమ్ము పెట్టెలో నా చిన్న చిట్టి మోషయ. పిల్లలు, ఆ జమ్ము పెట్టి చేసింది నేనే. గుడ్. వెళ్ళు వాళ్ళకి ఇచ్చేది. అవసరం లేదు. చూసారు కదా దేవుడు చిన్న చిన్న థింగ్స్ని ఎలా యూజ్ చేశాడో. అంటే దోర్గా సూదిని, జాబోన్ ఆఫ్ ఎ డాంకీ, కుండ దివిటి బూరలను, డేవిడ్ స్లింగ్ అండ్ a stone, మీనా, మోసెస్ staff, 5 cloves and 2 fishes, flour and little oil, Rahab scarlet cloth, జమ్ము పెట్టెను. ఎంత గొప్పగా యూజ్ చేశాడో కదా. Yes, nothing is too small for to God use for his wise purposes. God chooses and uses ordinary things and ordinary people to do extraordinary things. He does not need our ability, but rather our availability. He uses ordinary people who have nothing of their own to offer, but their faithfulness and willingness to say yes to God. Praise the Lord. Praise the Lord. ఎంతో స్పెషల్. Children, are we ordinary? Extraordinary. Yes. ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను. ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాఆర్డినరీ నేను. ఆర్డినరీ వ్యక్తిని కాను, ఎక్స్ట్రాఆర్డినరీ నేను. ఎంతో స్పెషల్ దేవుని ఆలోచన నేను. ఎంతో స్పెషల్ దేవుని చేతి పని నేను. నెక్స్ట్ సాంగ్ అరరాత్తు కొండ.